ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 యొక్క 7వ నెల జూలై నెల నుండి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు మొదటి పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం. అందులో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శనైశ్వర స్వామి వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, బృహస్పతి గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు, గురువు రవులు ఇద్దరు వచ్చేసి రవి కూడా వచ్చేసి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు వచ్చేసి వృషభ రాశి సంచారంలో ఉన్నారు. 29వ తేదీ 6 నెల వరకు వృషభంలోనే శుక్రుడు ఉంటాడు, తర్వాత మిథునంలోకి వస్తారు 29న. అలాగే 16/7 కర్కాటకంలోకి రవి వస్తాడు. అలాగే 26/7/25 మిథునంలోకి యొక్క శుక్రుడు వస్తాడు 26న. 28వ తేదీకి కన్యలోకి కుజుడు వస్తాడు. మా ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అలాగే యోగా థెరపీ, అలాగే ముద్రలు, ఏ ముద్రలో కూర్చొని ఏ నామ సంకీర్తనలు వింటే మీ యొక్క అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, హెల్తే కాదు, వెల్తే కాదు, రిలేషన్స్ కావచ్చు, వాటెవర్ మేబీ ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోవటానికి ఇక్కడ మీకు ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్, అస్ట్రాలజీ క్లాసెస్, యోగా క్లాసెస్, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గోచారంలో చూసేదానికి మీకు ఒక 20-30% మాత్రమే క్లారిటీ వస్తుంది. అలాగే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ జాతకంలో అనేకమైనటువంటి మార్పులు చేసి అందులో మీకు వృక్షశాస్త్రం కూడా అంతర్భాగం. మనం ప్రకృతి ఆరాధకులం కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది. ఆ చెట్లను పెంచుకోవడం మూలంగా కూడా మీ ఇంట్లో విపరీతమైనటువంటి ఆనందాలు చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ ధనురాశి, ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి అలాగే చతుర్థాధిపతి అయినటువంటి గురువు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు. ఈయన మీ రాశిని చూస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకునే అవకాశం బాగుంటుంది. చక్కగా మీ జీవితం ముందుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. సొసైటీలో మీకంటూ ఒక వ్యూహం ఏర్పడుతుంది. స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాయర్స్, ఇలా ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వృత్తులలో ఉన్నవారికి ఇంకా బాగా జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తృతీయాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి శని భగవంతుడు వచ్చేసి మీకు 4థ్లోకి వెళ్ళిపోయాడు. తృతీయాధిపతి అయిన శని 4థ్లోకి వెళ్ళాడు. అర్ధాష్టమ శని ప్రభావం మీ పైన కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు స్పష్టంగా వచ్చున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మీకు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉన్నాడు, కేతువు కూడా ఉన్నాడు. మధ్య మధ్య ఈ యొక్క భగవద్భక్తి కలుగుతుంది, కానీ కొన్ని కారణాల వల్ల కుజుడు మీకు వ్యయాధిపతి, అలాగే పంచమాధిపతి, వీరిద్దరి కలయికతోటి పెద్దగా ముందడుగు పడే అవకాశాలు కనిపించట్లేదు. మధ్య మధ్యలో గ్యాప్స్ రావడం, వీటి మూలంగా చిరాకు, ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి, గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు వచ్చేసి మీకు శిస్తు హౌస్ ప్లానెట్, అలాగే లాభాధిపతి. ఈయన మీకు శిస్తులో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. భూ సంబంధమైన క్రయ విక్రయాలలోనూ, వ్యవసాయదారులను, వడ్డీ వ్యాపారులు, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు, ఇంజనీరింగ్, కళాకారులు, డాక్టర్స్, ఇలా ప్రతి వృత్తిలో ఉన్న హై లెవెల్ పొజిషన్లో ఎవరెవరు ఉంటారంటే బేసిక్గాను ధనుసు, సింహము, వృషభము, కుంభము, తుల వీటిల్లో ఉన్నవారు హై లెవెల్ లైఫ్ లీడ్ చేస్తారు. సో ఇలాంటి వాటిల్లో మీకు కొంచెం స్లో అయ్యే పనులు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు కుంకుమార్చన చేయించుకుంటే ఎంతో మంచిది. అమ్మవారికి, లక్ష్మీ నరసింహస్వామి కరాళవలంబ స్తోత్రం వినటం కూడా మీకు ఎంతో శ్రేయస్కరాన్ని కలిగిస్తుంది. రాహు వచ్చేసి తృతీయ వీక్షణ చేత మీ రాశిని చూస్తున్నాడు కుంభం నుండి. రాహువుకు దేవి కద్గమాల స్తోత్రం చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ స్తోత్రాన్ని వినండి. గురువారం రోజు మీకు రాహుకాలం వచ్చేసి 1:30 నుంచి 3:30 వరకు ఉంటుంది. 1 నుంచి 3 వరకు ఉంటుంది. ఈ సమయంలో గురువారం రోజు రావి ప్రదక్షిణ చేసుకోండి. రావి చెట్టు పెద్ద కుండీలో పెట్టుకుని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇంకా వేర్లు పాకవు, ఎందుకంటే కుండీలో పెట్టాం కాబట్టి
సకల రోగాలను పోగొడుతుంది. అలాగే ఇక్కడ ఓజోన్ వాయువును రిలీజ్ చేస్తుంది ఈ యొక్క రావి చెట్టు. ఈ ఓజోన్ వాయు అంటే మెడిసిన్లో కూడా వాడతారు, తక్కువ మాత్రమే వాడాలి. ఇది సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలలోను, మధ్యాహ్నం అంటే సంధ్యావందన సమయంలో రిలీజ్ అవుతుంది. అధిక ఉష్ణాన్ని కలగజేస్తుంది. ఆక్సిజన్ కంటే 3 పాయింట్స్ ఎక్కువ వెయిట్ హీట్తో ఉంటుంది వాయువు. దీని నుండి మనము జాగ్రత్త పడాలి. ఎంత అనుకుంటే అంత లిమిట్ 11 గాయత్రి మంత్రాస, 21 గాయత్రి మంత్రాసు అంతే. అంతకు మించి ఈ టైంలో చేయకూడదు. సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. తద్మూలకంగా మీకు ఈ ఫలితం అనేది మీ పాజిటివ్గా వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుజుడు, చంద్రుడు వచ్చేసి మీకు దశమంలో ఉన్నాడు. ఈయన మీకు వచ్చేసి అష్టమాధిపతి. కొంచెం నీటి సంబంధమైనటువంటి వృత్తులలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శని భగవంతుడు మీకు అర్ధాష్టమ శని అని ఇప్పుడే చెప్పుకున్నాము. టోటల్గా మీ జాతకాన్ని తీసుకున్నట్లయితే అష్టమంలో బుద్ధుడు ఉన్నాడు. చర్మ వ్యాధులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ రంగంలోనూ వారికి పడకపోతే చర్మ రోగాలు, అలాగే బుధుడు వీక్గా ఉంటే చర్మ రోగాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇలాంటివి కలగజేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏది ఏమైనప్పటికీ కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, వినటం చేయటం మూలంగా ఇంకా మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క ధనురాశి ధనులగ్నం వారికి తీసుకున్నట్లయితే మూలా నక్షత్రం వాళ్ళు వచ్చేసి ఈ యొక్క పిల్లికను రాయి ధరించాలి. పూర్వాషాఢ వాళ్ళు వచ్చి వజ్రాన్ని ధరించాలి. ఉత్తరాషాఢ వాళ్ళు వచ్చేసి కెంపు ధరించినట్లయితే మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.